హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీలోనే ఎగ్ రైస్ చేసి చూపించబోతున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఆయిల్ పోసుకుందాం. ఓ 5-6 స్పూన్స్ ఉంటుంది ఆయిల్. స్పూన్లో జీలకర్ర, కట్ చేసుకున్న ఒక 6-7 పచ్చిమిరపకాయలు, ఆనియన్లు ఇవి బాగా ఫ్రై అవ్వాలి. 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్నా. ఈలోపు అవి ఫ్రై అవుతూ ఉంటాయి. కొద్దిగా కరివేపాకు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవుతుంది. మనం ఒక 4 గుడ్ల కడాయిలో కొట్టేసి వేసేసుకోవటమే. ఇది బాగా వేగాలి. స్ప్రెడ్ అయిన ఎగ్గినంత ఇలా కలుపుకోవాలి శుభ్రంగా. ఇది ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిపోయింది. ఇందులోకి 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, కొద్దిగా చికెన్ మసాలా పౌడర్. చికెన్ మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనకు ఉప్పు కారం సరిపోయింది లేదా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఇందులో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అంతా రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం కొద్దిగా కొత్తిమీర చల్లుకొని కలుపుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్ట్గా ఉండే ఎగ్ రైస్ రెడీ అయ్యింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.